దిక్కుబడుతుంది. అట్లా అనేకమైన సమస్యలు ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిపైన కూడా చేయాలంటే ఈరోజు ప్రతిపక్షాలు పండుకున్నాయి. పాలక వర్గంతో చేతులు కలిపిండ్రు. మేధావులు ప్రశ్నించే గొంతుకలు బానిసలైపోయినరు. కాబట్టి ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పాలి. తీర్మాన్ మల్లయ్య గారు ఒకలే మంచోళ్ళు. ఒకటి అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. తీర్మాన్ మల్లయ్య గారు ఒకలే మంచోళ్ళు. తీర్మాన్ మల్లయ్య గారు ఒకలే ఎందుకు మంచోళ్ళు అంటే, ఈరోజు ఆయన 8 మంది అందరినీ తిడతాడు. జానారెడ్డి గారిని తిడతాడు, నాయకులను, పెద్ద పెద్ద నాయకులను తిడతాడు, చిన్న నాయకులను తిడతాడు, ఎస్ఐలను తిడతాడు, సిఐలను తిడతాడు, చిల్లర మాటలు తిడతాడు, బండబూతులు తిడతాడు. ఇక లాస్ట్కు మొన్న ఒక సాయి అనే అబ్బాయి, ఆ అబ్బాయి ఆయన ఆఫీస్కి పోయి ఆయన ఆఫీస్ దగ్గర తగలబెట్టుకొని చచ్చిపోయాడు. కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. ఈరోజు వాళ్ళ భార్యకు అటుపైన ఆదివారం రోజు 20,000 రూపాయలు ఇంటి కిరాయి కట్టాలని హాస్పిటల్కి పోయి తీర్మాన్ మల్లయ్య గారి దగ్గర పోయింది. తీర్మాన్ మల్లయ్య గారు 20,000 ఇచ్చిండ్రు. అది తప్పు కాదంటలేదు. అయితే ఆ వీడియో తీసి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాడు. పెట్టుకుంటే అది తీసేయమని నా 4-5 సార్లు పోయిందంట. ఇదంతా ఆడియో రికార్డింగ్ మనం అంతిన్నాం. వాళ్ళ భార్య ఏం చెప్పింది, మా ఇజ్జత్ పోయింది, బిచ్చగాన్ లెక్క అయిపోయినారా అని చెప్పి వాళ్ళ అత్తగారు అంతా తిడితే ఈయన దానికోసం పోయిండు. మొత్తానికి అక్కడ చచ్చిపోతే ఆయనతోని బీసీ నినాదం కోసం చచ్చిపోయిందని చెప్పి ఆ శవాన్ని వాడుకునే ప్రయత్నం చేసిండు. కానీ ఈ రికార్డింగ్ బయటకు వచ్చేటప్పుడు అది మొత్తం ఇదేంటి. దీన్ని టెలికాస్ట్ చేసి ఇది బయటకు తీసింది బిగ్ టీవీ. కానీ బిగ్ టీవీ మీద కేసు పెట్టలేదు. ఎందుకు కేసు పెట్టలేదు బిగ్ టీవీ మీద? ఎందుకు పెట్టలేదు అంటే ఈయనకు బాగా దగ్గర, ఎవరికి, రేవంత్ రెడ్డి గారికి దగ్గర కాబట్టి బిగ్ టీవీ మీద పెట్టలే. బిగ్ టీవీ ఆడియో బయటికి వచ్చిన తర్వాత బిగ్ టీవీలో ఆడియోను తీసుకొని వీళ్ళు ఎగ్జాక్ట్ చేసుకొని అన్ని ఛానళ్ళు, ఓకే టీవీ శ్రావ్య గారు కానీ లేకుంటే క్రాంతి గారు ఇట్లా అందరు ఛానల్ వేస్తే వాళ్ళందరి మీద ఈరోజు కేసులు పెట్టిండ్రు. 8 మంది మీద కేసులు పెట్టిండ్రు. ఈరోజు 39 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయినరు. నువ్వు ఎమ్మెల్సీవి, నీకు జీతం ఇస్తుండ్రు, నీ కారు వాడుకుంటున్నావు, ఎలవెన్సులు వాడుకుంటున్నావు, గన్మెన్లు వాడుకుంటున్నావు, ప్రశ్నించే గొంతుకని అంటావు, సొంత పార్టీ పెట్టినావు. 30 మంది ప్రాణాలకు విలువ లేదా? 13,000 మంది ఈరోజు ఒక్కొక్క టీచర్ పైసలు నీ బడి పంతులు నీకు చదువు చెప్పిన వాళ్ళు ఈరోజు రిటైర్మెంట్ పైసల ఇబ్బంది వాళ్ళ గురించి మాట్లాడడానికి లేదా? ఈరోజు ఒకసారి శ్రావ్య గారిని ట్రై చేస్తా, అమ్మ అయితే జర మాట్లాడుతుంది. ఎవరి మీద కేసులు పెట్టినా దగ్గర ఆ పేపర్ లేదు కానీ వచ్చింది. దాదాపు అంతమంది మీద కేసులు పెట్టిండ్రు. శ్రావ్య గారి ఛానల్ అన్నీ కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి అవుట్ రైట్ సపోర్ట్ చేసినాయి. శ్రావ్య గారు, క్రాంతి గారు, మళ్ళీ అన్ని ఛానళ్ళు మన అన్నీ వాళ్ళు కవర్ చేసిండ్రు. అందరం కూడా మనం వచ్చినాం. వీళ్ళందరితోని ఇది చేసినాం. కానీ ఈరోజు వాళ్ళు మాత్రము మాట్లాడకుంటే వాళ్ళు మాత్రం ఈరోజు మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇంతకు మించిన, ఎందుకంటే మా జనరల్ సెక్రటరీ కూడా, నేను కూడా ఈరోజు యూట్యూబ్ ఛానళ్లకు యూనియన్ ఉన్నది. ఆ యూనియన్కు నేను దీనికి మన అడ్వైజర్ కూడా రజనీకాంత్ గారు ప్రెసిడెంట్ అధ్యక్షునిగా ఉన్నారు. రజనీకాంత్ గారితో, పుప్పార రజనీకాంత్ గారితో కానీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు వీళ్ళందరూ కలిసి ఇంత భయంకరంగా కేసులు పెట్టి ఇష్టానుసారంగా ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోండి మనం ఎక్కడున్నాం, ఏందున్నాం. ఈరోజు ప్రశ్నించే గొంతుకలు ఈరోజు ఇంతమంది ఇబ్బంది పడతా ఉంటే, హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయితే. అన్న నమస్తే అన్న, సారీ అన్న నేను నీకు చెప్పకుండా లైవ్లో తీసుకున్నా చాలా అన్న. ఇప్పుడు మీరు టీడీఎంఏ రాష్ట్ర అధ్యక్షులు, వాస్తవానికి మీరు అధ్యక్షులైన తర్వాత సోషల్ మీడియా మీద కానీ ఎవరి మీద కానీ ఎప్పుడు దాడులు జరిగినా వెంటనే స్పందిస్తున్నారు, నిర్వాడుతున్నారు. నేను ఇప్పటిదాకా బయట ఉండే, ఇప్పుడు లైవ్లో చాలామంది ఉన్నారు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ దాదాపు 30 మంది చచ్చిపోయినరు. మరి ప్రశ్నించే గొంతులు మాట్లాడతలేవు, వాటిపైనే ఉన్నా. కానీ ఈరోజు ఇవాళ కేసు అయిన వాళ్ళందరూ, నాకు బాధ ఏంటంటే అందరూ కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు, ఇంక్లూడింగ్ మీ ఛానల్తో సహా. ఓకేసీ శ్రావ్య గారు కానీ, క్రాంతి గారు కానీ ఈరోజు అందరూ కూడా నిలబడ్డారు. వాళ్ళందరి మీదనే కేసులు. ఇది బయట పెట్టిందేమో బిగ్ టీవీ. ఇప్పుడు సాయితోని మాట్లాడింది, ఆ రికార్డింగ్ చేసింది, లోపలిపై గొడవ చేసింది, అవన్నీ బయట పెట్టింది బిగ్ టీవీ. బిగ్ టీవీ మీద కేసు లేదు. కానీ ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క దీన్ని బయట వేసిన వాళ్ళు, ఆ వీడియో, ఆ ఫోన్ కాల్ పైన స్టోరీ చేసిన వాళ్ళ మాత్రం మీద కేసులు పెట్టిండ్రు. అలా నేను కూడా చేసిన స్టోరీ, నా మీద కూడా పెట్టలే.
అయితే ఈరోజు అసలు ఎమ్మెల్సీ చేయాల్సిన డ్యూటీలు ఏంది, ఆయన చేస్తున్న డ్యూటీ ఏంది ఒక్కసారి మీరు చెప్పండి అన్న. దాదాపు 192 మంది లైవ్లో ఉన్నారన్న, అందరు వింటారు. చెప్పండి అన్న. మీరు అధ్యక్షులు ఓకే పుప్పాల రజనీకాంత్ గారు. అందరు లైవ్ లో ఉన్న అందరికి కూడా నమస్కారం. అవునా. ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆయన విధి విధానాలు ఏముంటాయంటే, పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి, ఇప్పుడు మీరు చెప్పిన పట్టభద్రులు రిటైర్డ్ అయిన కూడా ఓట్లు వేసి ఉంటారు నాకు తెలిసి. వాళ్ళందరి బాగోగులు చూడాలి. ఇప్పటి వరకు ఎవరి బాగోగులు కూడా పట్టించుకోలేదు తీర్మానం వలన. మళ్ళీ ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, కాంగ్రెస్ లా మంత్రి పదవి రాకపోవడం వల్ల కేవలం ఆయన పార్టీ పెట్టిండు, పార్టీలకి వెళ్ళగొట్టిరు. ఏదో అల్లరి చేస్తే భయపడతారు అనుకున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తే భయపడతారు అనుకోండి, భయపడి మంత్రి పదవి వస్తుంది అనుకున్నాడు. అది కొంచెం వికటించి ఏంటంటే సస్పెండ్ చేసిరు, బయటికి వచ్చిండు. బయటికి వచ్చినాక కూడా కనీసం పట్టభద్రుల గురించి పట్టించుకున్నది లేదు. అటువంటిప్పుడు ఏంటంటే రైట్ టు రీకాల్ అని ఒక మాట చెప్పిండు మనకు తీర్మానం వలన. అంటే పని చేయకపోతే నువ్వు దిగిపోవాలి అని చెప్పేసి. సో పని చేస్తలేడు, మనం కూడా రైట్ టు రీకాల్ అన్నది. అంటే మనకు హక్కు ఉన్నది అని ఆయన నేర్పినదే. సో రైట్ టు రీకాల్ చెప్పాలి. ఇక పోతే ఇంకొక విషయం ఏంటంటే, బీసీ ఉద్యమం అంటాడు. పట్టభద్రుల ఎన్నికలలో మాత్రం బీసీ ఉద్యమం లేదు. ఆయన ఎప్పుడైతే పట్టభద్రుల ఎన్నికలలో పోటీ చేసిండో అప్పుడు బీసీలు మాత్రమే నాకు ఓటు వేయాలనే నినాదం అయితే లేదు. అప్పుడు తర్వాతనే స్టార్ట్ చేసిండు. ఎందుకంటే అప్పుడు బీసీలు మాత్రమే ఓటు వేయాలంటే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉండే, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు కాబట్టి. అంటే తీర్మానం వలన ఆయన సొంత లాభం కోసం మాత్రమే ఎజెండా పెట్టుకున్నాడు. దీంట్లో భాగంగా మొన్నటికి మొన్న ఒక సాయి ఈశ్వరాచార్య అనే వ్యక్తి చనిపోయిండు. ఆ చనిపోయిన దాంట్లో చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఎవరి ఆరోపణలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నా మీద కూడా ఆరోపణలు చేసేవాళ్ళు ఉంటారు, మీ మీద చేసేవాళ్ళు ఉంటారు, ఆరోపణలు చేస్తారు. సో సాయి ఈశ్వరాచారి అనే వ్యక్తి చనిపోతే దానికి కారణాలు ఏంటంటే, నేను ఏడ్చిండు, అంతగానో ఎందుకు ఏడుపచ్చింది, కావాల్సుకొని నటించిండు అని కొంతమంది. మరి కొంతమంది ఈయన తొందర పడిపోయి డబ్బు ఎందుకు ఇచ్చిండు, అంత డబ్బు 5 మూల 15 లక్షలు, మనిషికి 5 లక్షలు అని 15 లక్షలు ఇచ్చిండు. సో ఇంత డబ్బు ఎందుకు ఇచ్చిండు, ఎవరు ఈయన డబ్బు. సో ఈయనకు భయం స్టార్ట్ అయింది. మొత్తానికైతే కారణం ఈయననే అని చెప్పేసి ఒక వీడియో వచ్చింది అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేసిండ్రు. సో ఆరోపణలకు ఏం చేయాలంటే, నిజంగానే బీసీ ఉద్యమం చేసే వ్యక్తి అయితే ఇప్పుడు కేసులు ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టిండో వాళ్ళందరూ కూడా బీసీలు, ఎస్సీలు అందులో. సో వాళ్ళందరి మీద పెట్టిండు. అలాగే మన యూట్యూబ్ ఛానల్, ఆయన లెక్కన యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటోళ్ళు. సో అటువంటి వాళ్ళ మీద కక్ష కట్టి కేసులు పెట్టిండు ఆరోపణలు చేసినందుకు. ఒకవేళ ఆయన నిజంగానే బీసీ ఉద్యమం చేసే వ్యక్తి అయితే ఆయన ఏం చేయాలి, ఆయన మీద ఆయననే ఎంక్వైరీ చేసుకోవాలి. దానికి ప్రధాన కారణం ఏంటని చెప్పాలి, లేదా కౌంటర్ చేయాలి. ఆయన వీడియోల పరంగా కౌంటర్ చేయాలి. బిగ్ టీవీ మీద మాట్లాడిండు, గలీజు మాటలు మాట్లాడిండు. కుండీల రేవంత్ రెడ్డి పోతే దోషులతో తినమని చెప్పేసి అటువంటి గలీజు మాటలు మాట్లాడిన తీర్మానం వలన మరి అదే రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిండు. అప్పుడు ఆయన కూడా కుండీల చేతులు పెట్టుకొని తినడా మరి ఏంది అనేది చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. నేనే కాదు, చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి ఏ చెట్టు కింద ఆ పాట పాడినట్టు కాకుండా మరి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి పక్కదారి పట్టిండు. కంట్రోల్ చేయాల్సిన పూర్తి బాధ్యత యూట్యూబ్ ఛానల్ అది ఉన్నది. అలాగే ఇప్పుడు ఈ యొక్క లైవ్ చూసేటోళ్ళందరి మీద కూడా ఉన్నది. ఎందుకంటే కంట్రోల్ చేయాలి తీన్మార్ మల్లన్నను, లేకపోతే చాలా ప్రమాదం. చాలా మంది కూడా కామెంట్స్ ఏం పెడతా ఉన్నారంటే, తీన్మార్ మల్లన్న ఎవరినైనా ఆరోపణ చేస్తాడు, ఆయన మీద ఆరోపణ చేస్తే మాత్రం బ్లాక్ మెయిల్ చేస్తాడు, దాడులు చేస్తాడు, రౌడీజం, గుండాయిజం చేస్తాడు, ఒక నియంతృత్వ పోకడ పోతాడు అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్లు పెడతా ఉన్నారు. సో ఇది చూస్తే కూడా అట్లే అనిపిస్తా ఉన్నది. గతంలో తీన్మార్ మల్లన్న మీద కల్వకుంట్ల కవిత టీము దాడి చేసినప్పుడు, జాగృతి టీం దాడి చేసినప్పుడు కూడా నేను స్పందించిన తోటి యూట్యూబ్ ఛానల్ గా నేను స్పందించి దీన్ని ఖండిస్తున్నామని చెప్పినాం. అయినా తీన్మార్ మల్లన్నలో మార్పు లేదు. కాబట్టి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న పైన ఉద్యమించాలి. మీ యొక్క వ్యూవర్స్ కూడా చెప్తా ఉన్నా, మీకు కూడా చెప్తా ఉన్నా, కంపల్సరీ మనం ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలి. ఎందుకంటే ఇంతమంది మీద కేసు పెట్టడం అనేది, ఇక మరి ఆయన బీసీ ఎస్సీల కోసం పనిచేస్తానన్నాడు, బీసీ ఎస్సీల మీదనే కేసులు పెట్టింది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కేసులు పెట్టిన ఎవరెవరి మీద పెట్టిండ్రు దాంట్లో కేసులు పెట్టిన న్యూస్ లైన్ శంకర్ మీద పెట్టిండ్రు. నెక్స్ట్ ఓకే టీవీ శ్రావ్య గారి మీద, వైస్ టీవీ రాములమ్మ మీద, నెక్స్ట్ కేఆర్ టీవీ క్రాంతి మీద, తల్వార్ తాత మీద, చిలుక ప్రవీణ్ మీద, చాలా మంది మీద పెట్టండి ఇంకా కేసులు. సో అందరి మీద కూడా కేసులు పెట్టారు. కాదు, 3-4 పోలీస్ స్టేషన్ల పిటిషన్ ఇచ్చారు. ఒక ఉద్యమ అన్న గతంలో తీర్మార్ మల్లయ్య గారిని బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే నేను జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు వేసిన.
నంబర్ 1. మీరు వేసిండ్రు. రెండోది ఆయన అడ్వకేట్ శరత్ గారు. శరత్ గారి కూడా ఇండైరెక్ట్గా నా ద్వారానే ఆయన పరిచయం. ఆయన వల్లనే ఆయన బయటకు వచ్చిండు. రెండవది ఈ రోజు ప్రశ్నించే అంటే ఇప్పుడు ఆయన జైల్లో ఉంటే ఒక తీరు ఉంటుంది, ఈ రోజు ఆయననే రూలింగ్ గవర్నమెంట్ లెక్క మారిపోయి ప్రశ్నించే గొంతుకలు వెలికి తీసేటువంటి వాటిపైన ఈరోజు కేసులు పెడుతుందంటే ఈయన ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఆపోజిషన్ లీడర్ అన్న ఏది లేదు. ఆయన చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా ఏదో ఉంటది అనుకోని పోయినారు పార్టీలోకి. సో ఏం లేదని చెప్పి చాలా మంది నాకు ఫోన్ కూడా చేస్తా ఉన్నారు, మేము తీర్మానం పార్టీలో ఏదో ఉంటది అనుకున్నాం, ఏం లేదు అని చెప్పేసి. ఇంకా చాలా ఉన్నాయి ఆయన అరాజకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఊళ్ళోనే సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ గెలిపించుకునేందుకు మరి గంత పెద్ద మొత్తంలో అమౌంట్ పంచుతా ఉన్నారు. మరి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం అవుతున్నది. ఇప్పుడు ఇవాళ దాదాపు 30 మంది చచ్చిపోయిన రిటైర్ అయిన పైసలు లేక, వైద్యం తీసుకోలేక, హాస్పిటల్ లేక, ఈరోజు ఇప్పుడు మీరు చెప్పిన ఛానల్లే ఓకే టీవీ, శంకరు, చిల్క ప్రవీణ్, కేఆర్ టీవీ, క్రాంతి, రాములమ్మ వీళ్ళే కవర్ చేసిండ్రు. మీరు మనము ఈరోజు ఆ ఛానల్ అవి చేయబట్టే జర వెలుగులు ఉన్నాయి, వీళ్ళవి ఎవరేస్తలేవనా. ఖచ్చితంగా మనం రేపు టీడీఎంఏ తరఫున కూడా గట్టిగా నిలబడదాం. నా రిక్వెస్ట్ ఏంటంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తరఫున మనం కూడా టీడీఎంఏ కూడా జర గట్టిగా నిలబడాలని నా విజ్ఞప్తి అన్న. తప్పకుండా మీరు ముఖ్య సలహాదారులుగా ఉన్నారు టీడీఎంఏలో, కాబట్టి మీరు కంపల్సరీ అది మంచి అంశమే. మనం రిటైర్డ్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ రావడం లేదు, అలవెన్సెస్ రావడం లేదు, కాబట్టి కంపల్సరీ వాళ్ళ తరఫున తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ కంపల్సరీ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటది. దాని ప్రకారం మనం ప్రణాళిక కూడా రూపొందించుకుందాం. తప్పకుండా ఇలా సుప్రీంకోర్టులో పిల్లు కూడా ఫైల్ చేసిన అన్న, అందుకని లేట్గా పెట్టినా, మీకు అది కూడా పంపుతా. థ్యాంక్ యూ అన్న, మంచి పని చేశారు, కంగ్రాచులేషన్. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, మంచి పని చేశారు అది. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇది పుప్పాల రజనీకాంత్ గారు, ఈయన కూడా ఛానల్ ఉంది. ఈయన కూడా ఈరోజు నేను ప్రతి ఒళ్ళను మద్దతు ప్రకటిస్తా. ఇప్పుడు ఉద్యమం అంటే ఏందో ఖచ్చితంగా రుచి చూపెడదాం. మనం కూడా ఏవిఎన్ రెడ్డి గారు బ్రదర్ అన్న, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు చవట దద్దమ్మ ఒకసారి కూడా పెన్షనర్స్ గురించి, ఎంప్లాయీస్, డిఏ, పిఆర్సీ గురించి మాట్లాడలేదు. వీళ్ళు వేస్ట్ గాళ్ళు వీళ్ళు కాదు, ఇట్లా మంచి చక్కని పేర్లు తెచ్చుకుంటుండ్రు. ఒకసారి కామెంట్స్ కూడా చాలామంది పెట్టిండ్రు. ఒకసారి వాళ్ళని కూడా మనం గౌరవించాలి. అటాకింగ్ సిగ్గులేని గవర్నమెంట్ తెలంగాణ. నన్ను పొగిడినవి మాత్రం నేను చదువా, నన్ను పొగిడినవి నేను చదవా, కానీ కేవలం సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి చదువుతా. తెలంగాణ సీఎం గారు వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ సార్, హీఈస్ బిజీ విత్ బిజినెస్ మ్యాన్. ఓకే, వై, వెరీ వెల్, రిటైర్డ్, సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళకి ఇస్తలేరు సార్. ఓకే, ఇవన్నీ సరే. ఏమున్నా అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు ఉన్నందుకు ఖచ్చితంగా ఈ ఛానల్లో ఫాలో కండి. బక్క జడ్సన్. నేను ఈ ఛానల్ కోసం కాదు, ఉద్యమానికి ఈరోజు ఛానల్ చూసినాం కదా, అందరు నేను ఎవరైతే పనిచేసినో వాళ్ళందరూ కూడా ఎవరెవరితోనైతే వీళ్ళు ప్రజలతో రేపు ఉంటారనుకుంటున్నారు, ఈరోజు అందరూ కూడా వాళ్ళు ప్రభుత్వంతో చేతులు కలిపి ఈరోజు ప్రభుత్వం తరపు నిలబడ్డోళ్ళ తరపున, ప్రజల తరపు నిలబడ్డోళ్ళ తరపున కూడా ఈరోజు ప్రశ్నించే గొంతుల పైన కూడా కేసులు పెడుతుండ్రు. ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగాల గురించి కానీ, ఆరోగ్య భద్రత మీద గురించి కానీ, ఈరోజు మహిళా కానిస్టేబుల్ ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ, ఈరోజు ఆంధ్రప్రభ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏ పేపర్ కూడా ఈరోజు ఏ టీవీలు కూడా ఈ సమస్య చూపెడతలేవు. కాబట్టి ఈరోజు రేవంత్ నిన్నటి దాకున్న ఛానళ్ళు కూడా ఏవేవో చూపెడుతున్నాయి, ల్యాండ్ స్కామ్స్ అవి చూపెడుతున్నాయి, అలా డబ్బులు వస్తాయి కాబట్టి ఈరోజు అనివార్య పరిస్థితుల్లో మా ఛానల్తో సహా కొంతమంది ఛానళ్ళు అందరూ కూడా నిలబడ్డాం. అందరూ కూడా ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాయిస్లు బలంగా విన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక బ్రదర్ కూడా ఇందాక ఒక హెడ్ మాస్టర్ గారు కూడా ఒక వీడియో చేసిండ్రు, మీరు ఎదుర్కొన్న కుటుంబ సభ్యులతో కలిసి మీరు మూడు నిమిషాలు, 3కెళ్ళి ఎంతసేపు అన్న మాట మాకు ఇబ్బందులే, 5 నిమిషాల వరకు, 3 నిమిషాలకెళ్ళి 5 నిమిషాల వరకు మీరు ఎన్ని రోజులు ఉద్యోగం చేసిండ్రు, ఏ డిపార్ట్మెంట్లో చేసిండ్రు, ప్రస్తుతం మీ పరిస్థితి ఏంది, మీ ఆర్థిక పరిస్థితి ఏంది, 5 నిమిషాలు, 3కెళ్ళి 5 నిమిషాలు, కొంచెం ఎక్కువైనా పర్వాలే, మీరు వీడియో చేసి ఖచ్చితంగా నా వాట్సాప్ పంపండి. నా నంబర్ 9866323813. అన్ని ఛానళ్ళల్లో కూడా, అంటే అన్ని యూట్యూబ్ ఛానళ్ళు దాదాపు ఒక 75 యూట్యూబ్ ఛానళ్ళు మా టీడీఎంఏల సభ్యత్వం అయి ఉన్నాయి. అందులో ఇంక్లూడింగ్ టీవీ మన శంకర్ ఉన్నాడు, శిల్క ప్రవీణ్ ఉన్నాడు, మరి ఓకే టీవీ శ్రావ్య గారు ఉన్నారు, క్రాంతి గారు ఉన్నారు. వారందరూ కూడా నేను బతిలాడి మీది వచ్చేటట్టు నేను ఖచ్చితంగా చెప్తా.
ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ కండి. మీ ఇష్యూస్ కూడా ఖచ్చితంగా పంపండి. ఈరోజు మనమే ప్రతిపక్షం అవుదాం, మనమే నిలబడదాం, మనమే కొట్లాడదాం, మన హక్కులు మనం కాపాడుకుందాం. ఈ ప్రజాస్వామ్యం అనేది వర్ధిల్లాలి. వచ్చే తరానికి మనం జాగ్రత్తగా వాళ్ళకి అందియాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.